అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా కదలబోతున్న ఉద్యోగ సంఘాల నేతలు సంచలన ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించి చాలా కొత్త మార్పులైతే రాబోతున్నాయి. సో, అలాగే పీఆర్‌సీటీఏ సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలైతే తీసుకోవాలి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి అప్పుడే అప్డేట్స్ అయితే చాలామందికి రీచ్ అవుతాయి. కదలనున్న ఉద్యోగ సంఘాల నేతలు విభజన నుంచి ఎటువంటి మినహాయింపు అయితే లేదండి. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు ప్రభుత్వం సమాయత్తం. దశాబ్దాల తరబడి నగరంలో పలువురు తిష్ట. అందులో కొందరు అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. సో, ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల విభజనకు సమాయత్తమవుతున్న ప్రభుత్వం సంఘాల నేతలకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకపోవడం లేదు. ఉద్యోగులందరి మాదిరిగానే సంఘ నేతల పేర్లు కూడా సీనియారిటీ జాబితాలో ఉంటాయి. జిల్లాలకు కేటాయింపు సమయంలో ఆ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. కొన్ని కేటగిరీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వితంతువులు 70% అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగులు, మానసిక వికలాంగులు లేని పిల్లలు ఉన్న ఉద్యోగులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన ఉద్యోగులను మాత్రం కోరుకున్న జిల్లా కేటాయిస్తారు. ఈ జాబితాలో సంఘం నేతలు గురించి ప్రస్తావన లేదు. మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే సంఘ నేతలను కూడా సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయించబోతున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంఘం పేరుతో కొన్నేళ్లుగా విశాఖలో తిష్ట వేసిన నాయకుల్లో జూనియర్లు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రధానంగా రెవెన్యూ అసోసియేషన్, ఎన్‌జీఓ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల్లో సంఘాలున్నాయి. అలాగే విద్యాశాఖలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలున్నారు. వీరిలో అనేక మంది బదిలీల విషయంలో మినహాయింపు పొందుతున్నారు. సాధారణంగా సంఘ నేతలకు 10 ఏళ్ల వరకు వెసులుబాటు ఉంటుంది. అయితే జిల్లాలో అనేక మంది సంఘ నేతలు అంతకంటే ఎక్కువ కాలం నగరంలోనే ఉండిపోయారు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా సంఘ నేతలుగా ఉన్న పలువురు అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు వెళ్లడం ఖాయమని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాలకు కేటాయించిన తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లో పోస్టింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప నగరంలో ఉండేందుకు వీలు పడదని కొందరు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల విభజనపై కొన్ని శాఖలు తమ పరిధిలో సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విభజనకు ప్రామాణికాలు, నిబంధనలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప సంఘ నేతలకు ఎటువంటి మినహాయింపు లేదని కీలక శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.